వివేక్ గారు, సూపర్ 6 మీద శ్వేతపత్రం విడుదల చేయమంటున్నారు. అదేవిధంగా బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదంటున్నారు. అదేవిధంగా ముందు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఒకరికొకరు పోటీ పడి పెన్షన్దారులకు పెన్షన్ అందజేస్తూ మేము ఇస్తున్నాం, మా ప్రభుత్వం ఇస్తుంది, మేము ఇస్తున్నాం అనేటువంటి రీతిలో వారు పబ్లిసిటీ చేసుకున్న మాట వాస్తవం కదా. ఎందుకంటే గతంలో మీరు వాలంటీర్లు అన్నారు కదా, వారు 1వ తారీఖు 5 గంటలకే వెళ్ళేసి పెన్షన్ ఇచ్చి దాన్ని పెద్ద ఎత్తున పబ్లిసిటీకి ఉపయోగించుకున్నారని. సో మీరు చేసుకోవట్లేదా పబ్లిసిటీ? అంటే మనము పబ్లిసిటీ అనే కోణానికి, పబ్లిసిటీ అనే మాటకి కరెక్ట్ అయిన అర్థం గత 5 ఏళ్లలో అన్ని చోట్ల కేవలం పబ్లిసిటీకి దాదాపుగా 300 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టినట్టు కేవలం వారి మీడియాకి 403 కోట్లు. అది కాకుండా ఇంకా మిగతా ఇతరత్ర పబ్లిక్ డబ్బులను తీసి మనం ఏదైతే అకౌంట్స్లలో ఉంటాయో కలెక్టర్ గారి దగ్గర ఉన్న అకౌంట్స్లలో వాళ్ళకు నిత్యం ఫండ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు తీసి ఈ సభలకు ఖర్చు పెట్టే విషయాలు కావచ్చు, అలాంటివి కొన్ని ఎన్ నెంబర్ ఆఫ్ లెక్కలు బయటకు తీస్తున్నారు. పబ్లిసిటీ విషయంలో జగనన్న అంటూ సభలలో మాట్లాడిన ఆ యొక్క రాగయుక్తమైన ఆ యొక్క ఆర్తనాదాలకు సంబంధించినవి కూడా మనం ఎన్నో చూసాము. వాళ్ళు పబ్లిసిటీ గురించి చాలా లీస్ట్ బాధడు. మేము పబ్లిసిటీ గురించి మాట్లాడట్లేదు, మీరు చేసిన ప్రతి కార్యక్రమం తప్పు, ఇదిగోండి అంకెలతో సహా అని మేము శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాము. వాళ్ళు గత 5 ఏళ్లలో ఒక్క శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయకపోతే మీడియా ముందుకు వచ్చి తిట్టడానికి మాత్రం వచ్చారు, అది వేరే విషయం. మేము గత ప్రభుత్వం తాలూకు తప్పులను బయటికి తీయాలని చూస్తే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు కాదు, ఇంకొక 10 ఏళ్ళు కూడా పడుతుంది మనం చెప్పుకుంటూ పోతే. ప్రతి అంశంలో కూడా మేము మా ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పడానికి మాత్రమే, ప్రజలకు బాధ్యతాయుతంగా పనిచేస్తామని చెప్పడానికి మాత్రమే మేము చర్చను కొనసాగించాలనుకుంటున్నాం. శ్రీనివాసరెడ్డి సార్ మాట్లాడిన కొన్ని విషయాలకు విభేదిస్తూనే, అలాగే శ్రీనివాసరెడ్డి సార్ కొన్ని యాక్సెప్ట్ చేశారు, సంతోషము. మిగతా వైసీపీ నాయకులతో పోలిస్తే శ్రీనివాసరెడ్డి సార్ ఇంటలెక్చువల్ కాబట్టి ఆయన కూడా మాజీ ఉద్యోగి అని అనుకుంటున్నాను, ఎందుకంటే పెన్షన్ గురించి చెప్పారు. నేనైతే ఇలా కరెక్ట్ గా ఫర్మ్ గా చెప్తున్నాను. ఆయన మాట్లాడిన విషయాలలో పబ్లిసిటీకి సంబంధించిన మంత్రులు ఇళ్ళకి వెళ్తున్నారంటే, ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్లు వెళ్ళి వాలంటీర్ల ద్వారా చేసుకున్నారు. వాలంటీర్లు ఏమంటారు, వాళ్ళకు ముఖ్యమైన మా పార్టీ వ్యక్తులు, మా పార్టీ కార్యకర్తల నుంచి చెప్పుకొని వాళ్ళ మీద పూర్తి స్థాయిలో డిపెండ్ అయినందుకే గవర్నమెంట్ పూర్తి స్థాయిలో మంత్రులకి ప్రజలకి మధ్య, లేకపోతే ఎమ్మెల్యేకి ప్రజలకి మధ్య ఉన్న అనుసంధానాన్ని కట్ చేసేసి వాలంటీర్లు రీప్లేస్ చేయడం వల్ల మా ప్రభుత్వం ఘోర ఓటమి చెందిందని సాక్షాత్తు వైసీపీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు చెప్పారు. కేతిరెడ్డి అని ఆయన ధర్మవరం ఆయన నిన్న కూడా ఎమ్మెల్యే ఆయన ఒక బైట్ రిలీజ్ చేసి ఏమన్నారు, మేము తెలుసుకోలేకపోయాము ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయనే ఒక కోణాన్ని చెబుతూనే, మాకు కొన్ని తప్పులు జరుగుతున్నాయని తెలిసినా చెప్పుకోలేని పరిస్థితి, చెప్పడానికి మాకు మధ్య ఎవరు అనుసంధానకర్త ఒకరే పెట్టారు, వాళ్ళ ద్వారా నష్టం జరిగిందని మీరు ఆల్రెడీ చేసుకుంటున్నారు, ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు, మీరు పోస్ట్ మార్టం చేసుకుంటున్నారు, ఒక్కొక్కరు బయటకు వచ్చి చెప్తున్నారు మీకు జరిగిన కథలు ఏంటేంటో. కాబట్టి మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే మేము మంత్రుల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా దగ్గరుండి అనుసంధానంగా ప్రజలకు మేము కూటమి ప్రభుత్వం ద్వారా ఇస్తున్నామని తెలియజెప్పడానికి ఒక బాధ్యతగా కొద్ది నెలల పాటు చేస్తాము. దాని తర్వాత ఆ వ్యవస్థ ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. మేమేమంటున్నామంటే, మీరు చేసిన తప్పులు, ప్రచారానికి డబ్బులు కానీ అలాంటివి కానీ చేయకోకుండా బాధ్యతగా పని చేస్తామనేది చెప్పడానికి. రెండో విషయము, అసలు అప్పుల సాంప్రదాయం గురించి, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వానికే తాకట్టు పెట్టిన సందర్భం ప్రపంచంలో, దేశంలో ఎక్కడా చూసి ఉన్నాం. అది మీ ప్రభుత్వంలో మీరు చేసిన దాని చరిత్రలో రాసుకున్న విషయం. అది ఒక నల్లగా రాసుకున్న, తెల్ల పేపర్ మీద నల్లక్షరాలతో బాగా రాసుకున్న అంశం అది, లేకపోతే ఎర్రక్షరాలతో రాసుకున్న అంశం. ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వానికే తాకట్టు పెట్టడం, డబ్బులు తీసుకోవడం. విశాఖపట్నం కావచ్చు, ఇతరత్ర పెద్ద నగరాల్లో, విజయవాడలో కావచ్చు, ఎక్కడ ఖాళీ భూములు ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు ప్రభుత్వానికి తాకట్టు పెట్టడం. అది అప్పులకు సంబంధించి తీసుకురావచ్చు, తప్పనట్లేదు. అప్పులు తీసుకురావాలి, ఖచ్చితంగా అవసరం ఉంటుంది ప్రభుత్వానికి. ప్రతి ప్రభుత్వం అప్పులు చేస్తుంది. కానీ మీరు తీసుకొచ్చిన అప్పులు మీ జోబుల్లోకి, లేకపోతే మీ ప్రచారానికి, లేకపోతే ఒకదానికని చెప్పి ఒకదానికి మళ్లించడము, ఆయా శాఖలకు సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టాలి. లైక్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, కేంద్రం ఇచ్చే గ్రాంట్లకు సంబంధించిన డబ్బులు కూడా మీరు మీ కరెంటు బిల్లుల కన్నా చెప్పో, లేకపోతే రోడ్లు వేస్తున్నామని చెప్పో అని చెప్పి కాగితాలలో రాసి మీ జోబుల్లోకి, లేకపోతే మీకు ఇతర పథకాలకు మళ్లించడము, లేకపోతే అందులో ఒక 5-10% డబ్బులు పెట్టి మిగతాదాన్ని మీ జోబులోకి వేసుకోవడం జరిగితేనే బయటకు వచ్చి సర్పంచుల సంఘాల గుండ్లు కొట్టించుకున్నారు, మేము అవమానపడుతున్నామన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు అప్పుల గురించి దయచేసి మాట్లాడొద్దు. మీరు సక్రమంగా ఏ విషయంలోనూ గత ప్రభుత్వంలో చేయలేదు. అప్పులు తీసుకురావడం తీసుకొచ్చారు, వాటిని ప్రాపర్ గా యూజ్ చేయలేదు. అందువల్ల శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే సూపర్ 6 హామీలు అమలు చేస్తారా లేదా అని ఇంకొక ప్రశ్న లేవనెత్తారు. భయం వేస్తుంది అని ముఖ్యమంత్రి గారు అన్నారు. ముఖ్యమంత్రి గారు భయం వేస్తుందని ఎందుకు అన్నారంటే, ఇంత ఆర్థిక విధ్వంసం ఉంటుందని అనుకోలేదు ఆయన.
ఇంత భయంకరమైన విధ్వంసం తెలిస్తే ముందే శ్వేతపత్రాలు రావు కదా. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే, వాళ్ళు ఆయన గవర్నమెంట్ లో లేడు కదా. ఎలక్షన్ టైంలో చెయ్యగలను, సంపద సృష్టించగలను, నాకున్న అనుభవంతో 10 మంది నాకు తెలుసు, సంస్థలకు సంబంధించిన వాళ్ళు, పెట్టుబడులు పెట్టే వాళ్ళు, లేకపోతే ఐటీకి సంబంధించిన వాళ్ళు, వ్యక్తులు నాకు తెలుసు కాబట్టి నేను తీసుకురాగలనే ధైర్యంతో సూపర్ 6 ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చూసిన ఆర్థిక విధ్వంసం, ప్రతి శాఖలో 7,000 కోట్లు ఉండాల్సిన, లేకపోతే 9,000 కోట్లు మా అధినేత శాఖలో ఉండాల్సిన డబ్బులు 2 కోట్లు, 5 కోట్లు, లేకపోతే చిల్లర విధించడము, అలా పెట్టిపోతే తెలిసేసరికి ఎవరైనా షాక్ అవుతారు. అందుకు ఆర్థిక విధ్వంసం ఈ స్థాయిలో ఉందని భయం వేసింది, మేము చూడలేకపోయాము ఇంత స్థాయిలో ఉంటదని. బట్ స్టిల్ ఆయన ఏమన్నారంటే భయం వేస్తుంది అన్నారు, అమలు చేయలేమని అనలేదు, చేస్తాము, బట్ ఈ టేక్స్ టైం. కొంచెం మాకు దాన్ని జీర్ణించుకొని మేము దాన్ని మళ్ళీ ప్రజల్లోకి ఇది చేయగలము, దానికి కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పడానికి పబ్లిక్ గానే ఆయన అడిగారు. తప్పేం లేదు కదా. మీరు కూడా అడిగిండొచ్చు గత ప్రభుత్వంలో, నాకు చాలా బర్డన్ ఉంది, నేను చేయలేకపోతున్నాను, నాకు ప్రజలు కొంచెం సమయం ఇవ్వడానికి. మీరు ఎచ్చులకు పోయినారు, ఎచ్చులకు పోయి ఈరోజు యాకటైనారు. సో మీరు చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు. కాబట్టి మేము పబ్లిక్ గా ప్రజలకు బాధ్యతగా ఎంత చేయగలము, ఎంత చేస్తామని ఓపెన్ గానే. విజయవాడలో అజిత్ సింగ్ నగర్ లో ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందంట. సో పెన్షన్దారుడు నాకు మెసేజ్ పెట్టాడు వాట్సాప్ లో. అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను గత ప్రభుత్వం తాలూకు తప్పులు గాని పొరపాట్లను గాని మేము ఎత్తి చూపాలని అనుకోవట్లేదు. వాటి వైసీపీ వాళ్ళు మమ్మల్ని వచ్చి 50 రోజులు కూడా కాకముందే ఇంకా 58 నెలల పరిపాలన, 58 నెలల పరిపాలన పెండింగ్ ఉండగానే రాష్ట్రపతి పాలనలు, నల్లగుడ్డలు, ప్రభుత్వం దిగిపోవడాలు, నవ్వుతున్నారు. మీ ఎమ్మెల్యేలు నవ్వుతున్నారు. అదే వాళ్ళకు కనీసం గాలి పీల్చుకునే సమయం ఇవ్వాలి కదా అని మీ ఎమ్మెల్యేలు, మంత్రులే చెప్తున్నారు. సార్ మీరు అప్పుడే రాష్ట్రపతి పాలనలో ఏంది సార్ ఇది? సమయం లేదు. శ్రీనివాసరెడ్డి గారు సార్, ఇక్కడ గత ప్రభుత్వ తప్పులను మేము ఎంచదలుచుకోలేదు అని చెప్పేసి అంతం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు గత ప్రభుత్వంలో అది చేశారు, ఇది చేశారని చెప్పుకుంటూనే కాలక్షేపం చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటిదాకా. ఇక ఏదైతే పబ్లిసిటీ విషయం చెప్పుకొచ్చారో, పబ్లిసిటీలో సాక్షి పేపర్కి 377 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పేసి ఆయన అసెంబ్లీలో చెప్పారు. ఆ రోజు నేను కూడా పాస్ తీసుకొని వెళ్ళాను, నేను కూడా విన్నాను, నేను కూడా ఉన్నాను ఆ రోజున సమావేశంలో. చూడాలి అసలు ఏం జరుగుతుందో చూడాలని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, నేను వెళ్ళాను, చూశాను. అదే పబ్లిసిటీ ఏది ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇస్తారు సామాజిక పెన్షన్స్ ఇచ్చేటప్పుడు. మీరేమన్నా పెన్షన్స్ ఇచ్చేటప్పుడు యాడ్ ఇవ్వటం ఆపారా? మీరే చేస్తున్నారుగా, ఫుల్ పేజ్ యాడ్స్ మీరు కూడా ఇస్తున్నారుగా, మీరు ఆపట్లేదు కదా. ఇది ఏ ఆర్థిక క్రమశిక్షణ కిందకు వస్తుంది? ఇదే సందర్భంలో పోలవరం పూర్తయితే, ఇప్పుడు నాగార్జున సాగర్ పూర్తయింది సార్, పూర్తయింది 1964లో పూర్తయింది. బ్రహ్మాండంగా మనం పోతున్నాం, చూస్తున్నాం, బ్రహ్మాండంగా పర్యాటకులు వెళ్తున్నారు. మీరు పూర్తి కాని పోలవరం ప్రాజెక్టుకి 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్టీసీ బస్సులతో జనాలు తోలి వాళ్ళకి భోజనాలు పెట్టి జయము జయము చంద్రన్న అని పాటలు ఎందుకు పాటించాల్సి వచ్చింది? ఇది పబ్లిసిటీ కదా. ఏదైతే గత ప్రభుత్వాన్ని మీరు సూటిగా విమర్శించారో, గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలంటూ మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అన్నారు, తర్వాత సిపిఎస్ మీద అన్నారు ప్రధానంగా, దాని తర్వాత చెత్త పన్ను మీద ప్రధానంగా అన్నారు. ఈ 3 అంశాల్లో కూడా మీరు యూటర్న్ తీసుకోలేదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? ల్యాండ్ టైటిలింగ్ అవసరమైన కాడ రీసర్వేలు చేస్తామని చెప్తున్నారు. మీ రెవెన్యూ మంత్రి ఏం చెప్పాడు? అనగాని సత్యప్రసాద్ గారు 99% కరెక్ట్ గానే ఉన్నాయి, ఆ 1% కూడా తేడాలు లేకుండా అవసరమైన కాడ రీసర్వేలు చేస్తాము అని చెప్పారు. అంటే ఇది యూటర్న్ కదా. రైతులకు సంబంధించి కూడా మోసం చేశారు. మేము రైతులకు సంబంధించి 4 ఏళ్లే ఇస్తామన్నాం. మీరు రవికిరణ్ గారు మీరు నోట్ చేసుకోవాలి. మేము 4 ఏళ్లే ఇస్తామన్నాం ఎన్నికల ప్రామిస్, రైతు భరోసా. ఆలస్యమైందన్నారే మీరు. ఆలస్యమైనా కానీ మేము 5 ఏళ్ళు ఇచ్చాం. 4 ఏళ్ళు ఇస్తామని ఎన్నికల ప్రామిస్ చేసి 4 ఏళ్ళు 12,500 చొప్పున ఇస్తామని 50,000 ఇస్తామని మేము ప్రామిస్ చేసి దాంట్లో 6,000 మీవి,
6,500 మావి రాష్ట్ర ప్రభుత్వానికి, మీవంటే కేంద్ర ప్రభుత్వానికి 6,000. తర్వాత దాన్ని మరొక 1,000 రూపాయలకు పెంచి 5 ఏళ్లకు ఇచ్చాం. 5 ఏళ్లకు రైతులకు ఇచ్చాం. 13,500 చొప్పున 65,000 రూపాయలు, 67,500 రూపాయలు ఇవ్వటం జరిగింది. 50,000 ఇస్తామన్న వాళ్ళం 67,500 ఇచ్చాం. అదేవిధంగా మీరు హామీలు ఏదైతే ఇచ్చారో అంతకన్నా ఎక్కువగా మీరు ఇవ్వగలరా, ఇస్తారా చెప్పండి. ఆలస్యం అనే దానికి మీకు సమయం ఇవ్వాలనే దానికి నేను కూడా అంగీకరిస్తా. చెప్పిన దానికన్నా కూడా మిన్నగా మేము ఇచ్చాము. మీరేమన్నారు, మాది ప్రతిదాన్ని తప్పుపట్టారు. మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వ్యవసాయదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టండి అంటే మేము అంగీకరించి స్మార్ట్ మీటర్లు పెడితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీటర్లను పగలగొట్టండి అన్నారు. అదే నిన్న శ్వేతపత్రం విడుదల చేసేటప్పుడు విలేకరు అడిగితే చంద్రబాబు నాయుడు గారు మీటర్ల అవసరాన్ని గురించి ఆలోచిద్దాము, అవి ఏ అవసరం ఉందో దాని గురించి చూద్దాము, అవసరమైతే సోలార్ ఇన్స్ట్రుమెంట్స్ రైతులకు ఇచ్చేసి రైతు దగ్గర మనం కొనుగోలు చేసేటటువంటి విద్యుత్ శక్తికి క్యాలిక్యులేట్ చేయడానికి ఆ మీటర్లను వాడుకొని ఆ మీటర్ల ద్వారా రైతులకు మేలు కలిగేలాగా చేద్దామన్నారు. ఇది యూటర్న్ కదా అండి. అంటే మేము చేస్తేనేమో ఏది కూటమి వాళ్ళు చేస్తేనేమో సంసారం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వ్యభిచారం. కూటమి వాళ్ళు చేస్తే రాచరికం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అరాచకం. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదే విధంగా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టామన్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం, హర్షణీయం. నేను గతంలో కూడా యువకుడుగా ఉన్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు అన్నిటికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇట్లా పెడతా ఉంటే నేను వ్యతిరేకించిన వాడిని. ఆ సాంప్రదాయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారంటే నేను నిజంగా సంతోషిస్తున్నా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు దీన్ని కొనసాగించగలరు? ఎందుకంటే ఇక్కడ డొక్కా సీతమ్మ గారి పేరుని మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం అనేది ఏంటంటే వాళ్ళు 183 అన్నా క్యాంటీన్లకి మీరు పెడుతున్నారు. దాంట్లో 30% డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టమని చెప్పేసి ఆయన అడిగారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడో 18 నిజంగా కరువు ఉన్నటువంటి రోజుల్లో ఆకలి తీర్చినటువంటి మహామనిషి ఆవిడ. భర్త చనిపోయినా కానీ సాంప్రదాయాన్ని అన్నదానాన్ని కొనసాగించినటువంటి మహామనిషి. బ్రిటిష్ వాళ్లే ఆవిడ యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఈమె చిత్రపటాన్ని, ఫోటోను తీసుకెళ్లి బ్రిటిష్ చక్రవర్తి సింహాసనంలో పెట్టుకుని ఆమె నమస్కారం చేస్తూ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క పేరుని మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది ఎవరి హయాంలోనండి? తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు దాన్ని ప్రారంభించింది. అప్పటిలో ఎందుకు డొక్కా సీతమ్మ అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? రైట్, అందుకనే కదా ఇది పవన్ కళ్యాణ్ గారు క్రెడిట్ అంటుంది. ఈ ప్రభుత్వం క్రెడిట్ అనే ఒప్పుకుంటున్నా, నేను చెప్తున్నా. నేను అది నేను అంటున్నా. అదే నేను ఏమంటున్నానంటే అప్పట్లోనే ఎందుకు పెట్టలేదు? మీరు అలాగా ప్రశ్నించడం మొదలు పెడితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద అనేక పథకాలు. ఇప్పుడు జగనన్న గోరుముద్ద పథకానికి ఎందుకు మీరు డొక్కా సీతమ్మ గారి పేరు లేకపోతే అలాంటి మాతృమూర్తుల పేర్లు ఎందుకు సజెస్ట్ చేయలేకపోయారు అప్పట్లో? అదేనండి. జగనన్న గోరుముద్ద అనేటటువంటి జగనన్న పేరును తొలగించడానికి డొక్కా సీతమ్మ గారి పేరును తీసుకొచ్చారంటే జగనన్న గౌరవాన్ని కాస్త మీరు పెంచినట్టే. మేము పాజిటివ్ గా తీసుకుంటాం దాన్ని. నేనేమంటున్నానంటే ఇది కేవలము అన్నా క్యాంటీన్లు 183 అన్నా క్యాంటీన్లు కాస్త 100కు తగ్గిస్తూ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. 183 నిర్వహించలేము, 100 అన్నారు. ఆ 100లో మళ్ళీ ఒక 30 తీసుకొచ్చి ఆమె పేరు ఎక్కడ పెడదామని అని చెప్పేసి పెట్టిందే గాని డొక్కా సీతమ్మ గారి మీద ప్రేమతో పెట్టింది కాదు అన్నది వివేక్ గారు తెలుసుకుంటే మంచిది. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు సమయం లేదు. రవికిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి డొక్కా సీతమ్మ గారి మీద ప్రేమతో కాదు, జగనన్న గోరు ముద్ద